ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయాలని మీరు భావిస్తా ఉన్నారు? మేము అడుగుతున్నదేంటి, మీరు చెబుతున్నదేంటి? కేవలం డైవర్ట్ రాజకీయాల కోసమే నిరంతరం కూడా ప్రయత్నం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళకి స్ట్రైట్ గా ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాలని, కానీ సరే మాకు సమాధానాలు చెప్పకపోయినా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఆ ప్రజలకి తెలియజెప్పడం కోసమైనా మండల్లో చర్చకు సిద్ధం కావాలి కదా. మొన్నటి వరకు తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి 2 కొండలనే వైఎస్ఆర్ చేశారని చెప్పి ఆయన మీద అపాదులు వేశారు. ఆయన మీద దుమ్మెత్తి పోసే కార్యక్రమాన్ని చేస్తూ దాంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా నిందించారు. అవి నిజం ఆగదు కదా. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా భావిస్తా ఉంటాం. ఆయనకి సంబంధించినటువంటి ఏ అంశాలైనా కూడా ఎవరు అబద్దాలు చెప్పినా అవి గంటల్లోనే నిజాలు బయటకు వస్తాయి. ఏదో దాచిపెడదామని భావిస్తే అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపాలని ప్రయత్నం చేస్తే ఏ విధమైనటువంటి ఫలితం ఉంటుందో అదే రీతిలో వెంకటేశ్వర స్వామి సంబంధించి కూడా అబద్దాలు చెప్పి నిజాలను కప్పిపుచ్చాలంటే అది సాధ్యమయ్యేది కాదన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఎవరిచ్చారు? వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి 7 కొండల్ని 7 కొండలుగా 746, 747 జీవోలు ఇచ్చింది ఎవరని అడుగుతా ఉన్నా. ఎందుకు ఇన్ని అబద్దాలు ఎందుకు ఆడుతా ఉన్నారు? పదే పదే చెప్తా ఉన్నాం, మేము పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి అబద్దాలను ఆడటం ఇప్పటికైనా ఆపండి. ప్రజల్ని మభ్యపెట్టాలనే ప్రయత్నాలను మానుకోండి. చేసిన తప్పుకి చెంపలేసుకోండి. క్షమించమని దేవుణ్ణి అడగండి. మీరు చేసినటువంటి పాపాలు ఘోరాలు అంతా ఇంత కాదు. వాటిని పక్కన పెట్టి ఇప్పటికి కూడా మీరు రకరకాలుగా డైవర్ట్ రాజకీయాలతో ముందుకు సాగాలనే భావంతో మీరు ముందుకు సాగితే ఆ దేవుడు కూడా క్షమించడని చెప్పి నేను చెప్తా ఉన్నా. నిన్న వేశారు ఏకసభ్య కమిషన్ అని. అసలు ఏ దశగా మీరు ఈ ప్రభుత్వం